రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ రుణాలు, క్రైస్తవ ఆస్తులు రక్షణ, పి గన్నవరం, గోపాలపురం కరకట్ట పునరుద్ధరణ, సైబర్ నేరాలు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వంటి అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అనంతరం బడ్జెట్పై చర్చ కొనసాగుతుంది. ఇక శాసనమండలి ఉదయం 10 గంటలకు క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జైపూర్ నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జైపూర్ నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీకి వర్షాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు ఆనుకొని హిందూ మహాసముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఇక దీని ఎఫెక్ట్తో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇటు అల్పపీడనం ఎఫెక్ట్తో రాయలసీమలో కూడా రేపటి నుంచి వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలో ఈ నెల 22వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చలి తీవ్రత క్రమక్రమంగా తగ్గుతోంది. ఉష్ణోగ్రతలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు ఎండాకాలం వచ్చినట్లేనని చెప్పవచ్చు. ఇక మధ్యాహ్నం పూట బయటకు వెళ్తే ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మార్చి మొదటి వారంలో ఎండలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. అటు ఎండాకాల తీవ్రత పెరగగానే ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీకి వర్షాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు ఆనుకొని హిందూ మహాసముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఇక దీని ఎఫెక్ట్తో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇటు అల్పపీడనం ఎఫెక్ట్తో రాయలసీమలో కూడా రేపటి నుంచి వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలో ఈ నెల 22వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చలి తీవ్రత క్రమక్రమంగా తగ్గుతోంది. ఉష్ణోగ్రతలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు ఎండాకాలం వచ్చినట్లేనని చెప్పవచ్చు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్తే ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మార్చి మొదటి వారంలో ఎండలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. అటు ఎండల తీవ్రత పెరగగానే ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయి. ఏపీలో 3 బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3వ బడ్జెట్. అంటే ఇక మిగిలి ఉండేది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు. అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ, వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ 3వ బడ్జెట్. వరుసగా 3వ బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయి, ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు.
సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు జిల్లా జైలుకు చేరుకున్నారు. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే భాల్క సుమన్ ను ఆయన ములాఖత్ కానున్నారు. ఇక హరీష్ రావు వెంట జోగు రామన్న, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, చంబీపూర్ రాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నాయకులు ఉన్నారు. ఇక ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం. భాల్క సుమన్ అక్రమ అరెస్టును, భాల్క సుమన్ వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం. భాల్క సుమన్ అక్రమ